అటువైపు ఇరాన్, ఇటువైపు అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, కువైట్, ఖతార్, యుఏఈ, వరుసపెట్టి ఈ దేశాలన్నీ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో వీళ్ళందరూ ఏమో ఇరాన్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఇరాన్ ఏమో ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వీళ్ళ మీద విరుచుకుపడుతుంది. కానీ ఈరోజు జరిగిన ఒక అనూహ్య సంఘటన ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. అదే ఇరాన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం మీద విరుచుకుపడింది మిజైన్లు, బాంబులతోటి. మొత్తం అంతగానో పొగలు మంటల్లో చిక్కుకుపోయింది, కూలబడిపోయింది సుమారుగా ఆ నెతన్యాహు విల్లా. సో ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. నెతన్యాహు విల్లాను ధ్వంసం చేసేసాం, ఆయన ఎక్కడికో పారిపోయారు, జర్మనీకి పారిపోయినట్లు మా దగ్గర సమాచారం ఉంది అని. ఒక్కసారిగా ఇజ్రాయెల్ పారిపోయారు అనే వార్త ప్రపంచాన్ని, ఇజ్రాయెల్ ప్రధాని పారిపోయారనే వార్త ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. దీని మీద ఇజ్రాయెల్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, మా ప్రధాని పారిపోలేదు, దేశంలోనే ఉన్నారు, భూగర్భంలో అత్యంత రహస్య రక్షణాత్మకమైన బంకర్లో ఉన్నారు. ఏవైనా ఇలా యుద్ధాలు జరిగినప్పుడు దేశ నాయకులను ఈ విధంగానే కాపాడుకుంటాం. ఇరాన్ మా దేశ ప్రధాని విల్లా మీద చేసిన దాడిలో సురక్షితంగానే ఉన్నారు, దేశంలోనే ఉన్నారు, పారిపోలేదు అని. ఇరాన్ మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్లో లేడు, జర్మనీకి పారిపోయాడు, ఆయన విల్లా పూర్తిగా ధ్వంసం చేసేసామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రధానే పారిపోయాడు అనే వార్త ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. అంతేకాకుండా ఈరోజు అయితే ఇరాన్, అమెరికా, దాని మిత్ర దేశాలు ఇక్కడ ఎవరైతే ఉంటారో మధ్యప్రాచ్యంలో అందరి మీద ఒక మామూలు స్థాయిలో విరుచుకుపడలే. ఇటు కువైట్ నుంచి సౌదీ అరేబియా వరకు మామూలుగా విరుచుకుపడలేదు, ధ్వంసం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఇరాన్ నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటన వీళ్ళు కూడా ఊహించలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కువైట్ నుంచి అమెరికా యుద్ధ విమానాలన్నీ ఇక్కడ నుంచే కదా వాళ్ళు ఈ బేస్లు యూజ్ చేసుకుంటూ ఉన్నారు కదా. కువైట్ నుంచి ఎగిరిన అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ అయితే కువైట్లోనే కూల్చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా కువైట్ రక్షణ మంత్రి ప్రకటించారు. కువైట్లో ఎగిరిన అమెరికా యుద్ధ విమానాలు యుఎస్ F-15 ఏవైతే ఉంటాయో జెట్లు, ఏది కూడా కువైట్ దాటుకొని పోలేదంట, అన్నింటినీ ఇక్కడే కూల్చేశారట. కువైట్ రక్షణ మంత్రి ప్రకటించారు అమెరికా యుద్ధ విమానాలను ఇక్కడే కూలబడిపోయాయి అని. అందులో ఉన్న పైలట్లందరికీ మంచి అంటే హై అండ్ చికిత్స అందిస్తున్నాము అని చెప్పి ఇట్స్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ కువైట్ రక్షణ శాఖ మంత్రి నుండి. అండ్ ఈరోజు రాత్రి 9:30కు మన ఇండియన్ టైమింగ్ ప్రకారం అమెరికా రక్షణ మంత్రి దీని మీద మీడియా సమావేశం పెడుతూ ఉన్నారు. సౌదీ, మరి ముఖ్యంగా అరామ్కో ఆయిల్ రిఫైనరీని తీవ్రంగా టార్గెట్ చేసింది ఇరాన్. కువైట్లో, ఇరాన్లో, యుఏఈలో అయితే అమెజాన్ డెలివరీ సెంటర్ని టార్గెట్ చేసింది. మొత్తం తగలబడుతుంది, అది మంటలు ఆర్పుతూ ఉన్నారు. మా మీద యుద్ధానికి వచ్చిన ఎవరిని వదిలిపెట్టమని చెప్పి విరుచుకుపడుతుంది ఇరాన్. మరోవైపు హర్మూజ్ జలసంధి దాన్ని మూసేశారు. అట్లా పోతున్న నౌకలు ఏవైతే ఉంటాయో వాటిని కూల్చిపడేస్తుంది, అటాక్ చేస్తుంది ఇరాన్. అక్కడ యూరప్ వణికిపోతూ ఉంది, ఎందుకంటే చలి కదా, ఇక్కడ విపరీతమైన చలి. అక్కడ ఉన్న గ్యాస్ నిల్వలన్నీ కరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ కావాలంటే ఖతార్ నుంచి ఆ హర్మూజ్ జలసంధి గుండానే యూరోప్కి వెళ్ళాలి, అది మూతపడిపోయింది, గ్యాస్ ట్యాంకర్లు వెళ్ళట్లే. యూరోప్ అల్లాడిపోతే అక్కడ గ్యాస్ లేకపోతే పరిశ్రమలు మూతపడిపోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, యూరోప్ అల్లాడిపోతూ ఉంది. సో ఒక్కసారిగా ప్రపంచాన్ని అయితే ఇరాన్ వణికిస్తుంది. అండ్ ట్రంప్ అక్కడ సైనికులను మచ్చిక చేసుకునేకి మీరు ఆయుధాలు వదిలేయండి, మీకు బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్లు ఇస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. మా చివరి సైనికుడు ప్రాణం పోయేంత వరకు మేము మీ మీద పోరాటం చేస్తూనే ఉంటాం, మీరు చర్చలకు పిలిచినా మేము రామంటూ ఉన్నారు ఇరాన్. మా మీద మీరు యుద్ధం మొదలెట్టారు, దాన్ని మీరు ఊహించని ముగింపు మేము ఇస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. అనుకున్నట్లే ఇజ్రాయెల్ మీద అసలు ఈ మధ్యప్రాచ్యంలో వాళ్ళ శత్రువులు అండ్ అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తున్న ఏ దేశాన్ని వదిలిపెట్టడంలో ఇరాన్ ఒక రేంజ్లో విరుచుకుపడుతూ ఉన్నారు. బాబోయ్, ప్రపంచం అట్టుడికిపోతూ ఉంది దారుణంగా. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా శాంతి అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు, దయచేసి శాంతించండి అని. చర్చలకు అమెరికా ఆహ్వానించింది అనే వార్తలు వస్తున్న ఇరాన్ను, మేము చర్చలకు రాము అని చెప్పి ఇరాన్ క్లియర్ కట్గా వాళ్ళు అఫీషియల్గానే ప్రకటన రిలీజ్ చేశారు.
నెతన్యాహు కనుక ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటే తనను మేము ప్రాణాలతో వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఇరాన్ చాలా వాళ్ళ స్పీకర్ కూడా అఫీషియల్గానే ప్రకటించారు. అందుకే జర్మనీ వారిపోయాడని, లేదు బంకర్లలో ఉన్నాడు అని చెప్పి ఇజ్రాయెల్ చెబుతూ ఉంది. ఎక్కడున్నారో కానీ ఆయన కనిపించడం లేదు. ఒక్కసారిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది ఈ యుద్ధం. అయితే అప్పుడే అయిపోయానా ఇటు ఇజ్రాయెల్కి అమెరికాకేమో టన్నులు యుద్ధోన్మాదులు, అటు ఇరాన్కేమో వాళ్ళకి టన్నులు మొండితనం, ప్రాణాలు పోయినా వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. అంటే మన భాషలో చెప్పాలంటే చిన్నోళ్ళమే కావచ్చు, కానీ ప్రాణం పోయేంత వరకు ఫైట్ చేద్దాం రా, అదేదో మన స్టైల్లో అంటారే, ఏమో నాకు 10 దెబ్బలు తగిలితే నీకు దెబ్బ తగలదా రా చూసుకుందామని. అక్కడేమో అందరూ ఇరాన్ మీదకు పోతున్నది. ఇరాన్ ఏమో వీళ్ళందరినీ ఎదిరించి వీళ్ళందరితో ఫైట్ చేసి మళ్ళీ వీళ్ళకు డ్యామేజ్ కలిగించాలి, తను కాపాడుకోవాలి, వీళ్ళ మీద యుద్ధం చేయాలి. అది ఇరాన్ పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఇజ్రాయెల్ అమెరికా అయితే ప్రపంచాన్ని నాశనం చేసేంతవరకు ఊరుకునేటట్లేవయ్యా, సీరియస్లీ.